హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హ్యాపీ వెన్స్డే. ఏం చేస్తున్నారు ఈరోజు? మాది ఈరోజు సింపుల్గా చేసాం. బాగా వర్షాలు పడుతున్నాయి, ఫుల్ అసలు ఎక్కడక్కడ బ్లాక్ అయిపోయి నీళ్ళు నిండిపోయాయి అన్నమాట. అందుకనేసి ఎక్కడికి వెళ్ళడం లేదు. ప్లస్ ఇంకా మామూలు కాఫీ కంపల్సరీ. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు లేడమే, వర్షం పడుతుంది, అది కూడా హాలిడే కదా, అందుకని కొంచెం లేట్గా లేచాము. ఓన్లీ కాఫీతోనే బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు, ఇంకేం తీసుకోలేదు. తర్వాత లంచ్ వచ్చి మీకు అందరికీ తెలిసిందే, బెండకాయ ఫ్రై, అందుకనేసి చూపించలేదు అనమాట. మీరు ఎలాగో మార్నింగ్ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఎవరైనా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజింగ్ మీ. మీకు ఇంకా వర్షాలు ఇవన్నీ తగ్గితే నేను ఇంకా బ్లాగ్స్ అవి ఇంకా చాలా ఉన్నాయి పెట్టాల్సినవి, అవన్నీ పెడతాను. మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకొని వెళ్తాను అనమాట షాపింగ్ మాల్కి. ప్లస్ టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ టెంపుల్స్ ఇక్కడ, అవి ప్లస్ చాలా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఇవి అప్పు చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ వర్షాలు తగ్గాలి, ప్లస్ కోవిడ్ అనేది ఇంకొంచెం బాగా తగ్గాలి. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి తొందరగా, అప్పుడే నేను బయటికి తీసుకోగలను అనమాట మిమ్మల్ని అందరినీ. అవి ఒక్కటే అనమాట. అందువల్ల అనేది ఇంకా గమ్మునైపోయినాం, ఎక్కడికి వెళ్ళకుండా. అది వీక్ డేస్ అయితేనే పెడుతున్నారు, వీకెండ్ అయితే ఆపేస్తున్నారు అనమాట. అందుకనేసి మాకు ఇక్కడ లేట్ అవుతుంది. ఆంధ్రాలో ఎలా ఉంది అవన్నీ చెప్పండి. మాకైతే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ బాగానే స్ట్రిక్ట్గా ఉన్నాయన్నమాట. అందుకనేసి కొంచెం వెళ్ళాలంటే ఇంకా వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేము. అందుకనేసి అట్లా పోస్ట్ పోన్ అయిపోతూ ఉన్నాయన్నమాట. తొందరలోనే వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా? వ్యాక్సిన్ ఎవరైనా వేయించుకోకపోతే ఇంకొకసారి చెప్తున్నాను, మేము చేసుకోండి తొందరగా. విశేషాలు ఇంకేంటి అవన్నీ చెప్పండి. ఈరోజు గుడ్ వర్డ్స్ ప్లస్ హెల్త్ టిప్ అయినా బ్యూటీ టిప్ అయినా చెప్తామనుకోండి, కానీ ఈరోజు కొంచెం లేట్గా లేచి అంతా ఈజీగా సాగిందనమాట. అందుకని ఈరోజు ఏం చెప్పలేదు, రేపు మళ్ళీ కలుస్తానమాట, ఓకేనా? రేపు చెప్తాను గుడ్ వర్డ్స్ ప్లస్ హెల్త్ టిప్ అయినా లేకపోతే బ్యూటీ టిప్ అయినా ఏదైనా ఒకటి చెప్తాను, ఓకేనా? ఇంకేంటి విశేషాలు అవన్నీ నాకు షేర్ చేయండి. మా లంచ్ ఈరోజు మమ్మీ చెప్పాను కదండి, రైస్ అనమాట. సింపుల్గా ఉండేది, మళ్ళీ హెవీ చేయకుండా లేట్గా లేచాం కాబట్టి రైస్. తర్వాత బెండకాయ ఫ్రైలే ఎక్కువ చేసుకుంటాం, మ్యాక్సిమం మీకు ఎక్కువ ఫ్రైలే చూపిస్తుంటాం. ఫ్రై ఆబ్వియస్లీ ఒక పచ్చడి కంపల్సరీగా ఉంటుంది, అది పచ్చడి అనమాట. ఇంకా అది అన్నం వాడుస్తారు కదా, గంజి, అది అనమాట. స్నాక్స్ వచ్చి ఎక్కువగా కాఫీ అయినా లేకపోతే గ్రీన్ టీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి ఈరోజు మ్యాగీ చేసుకున్నాం. అది మా పాప చేసింది అనమాట, నేను చేస్తానమ్మా అని చెప్పేసి తను ఎక్కువ చేసింది. ఆల్రెడీ పిల్లలకి కొంచెం దగ్గరగా నేర్చుకొని అన్నీ చేపిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోయి నేర్చుకుంటూ ఉంటారు. మన పిల్లలు చేపలకి అదే పిల్లలు కదా చేస్తూ ఉన్నామంటే పెద్దయ్య కొద్ది చెప్తారు కదా, మొక్కలు మానేయకుండా కానీ అలాగా తయారవుతారు. ఎక్కడ ముద్దు చేయాలో అక్కడ ముద్దు చేయాలి, ఎక్కడ భయం పెట్టాలో అక్కడ భయం పెట్టాలి. అందుకని కొంచెం పనులన్నీ నేర్పించుకుంటాం. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇద్దరు ఈక్వల్లీ అనమాట. ఇద్దరికి అలాగే పనులు కొంచెం అంటే అమ్మాయిగా ఉన్నప్పుడు చేసినా కన్నా అబ్బాయిగా ఉన్నప్పుడైతే అమ్మాయిలు ఇలా కూడా కష్టపడుతుంటారు, మనకి ఇట్లా చేస్తుంటారని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మాయిల మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుందన్నమాట. అందుకని మీరు అబ్బాయిలని ఎక్కువని అమ్మాయిలు తక్కువని చూడద్దు, ఓకేనా? ఇద్దరు ఈక్వల్లే. అందుకనేసి ఇప్పటి నుంచే వాళ్ళకి కూడా అమ్మాయిలు చేసే పనులు కానీ అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని తల్లిదండ్రులదే ఆ బాధ్యత. అందుకని అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇద్దరికీ మాత్రం ఒకే హక్కు ఉంటుంది. పిల్లలకి మీరు చెప్పండి, పిల్లలు ఎదిగేటప్పుడే మనం అన్ని విషయాలు ఇది మంచి ఇది చెడు అని అది అబ్బాయికైనా అమ్మాయికైనా చెప్తుంటేనే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అబ్బాయిలకు కూడా అమ్మాయిల మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుందనమాట. అమ్మాయితో ఇలా ఉండాలి, మన అమ్మతో ఎలా ఉంటున్నాం అలా ఉండాలని తెలుస్తుందన్నమాట. ఈరోజు నాకు మా పాపకి స్నేక్ అండ్ ల్యాడర్ ఉంటారు కదా, అది పోటీ జరిగిందనమాట. చూడండి, ఓకేనా? కంటిన్యూ ద బ్లాగ్, ఎంజాయ్ ద వీడియో. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.